శ్రీకృష్ణ పరమాత్మని గూర్చి ఇంకా ఇలా చెప్తున్నాడు విదురుడు ఉద్ధవునితో. అలాంటి శ్రీకృష్ణుడు తన పాదభక్తులైన పాండవులు అడవుల్లో కష్టాలు పడుతుండగా వారి కోసం దౌత్యం చేశాడు. అప్పుడు ఆయనకు విరోధులైన కౌరవులు ఆయనను బంధించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు అతడు బలహీనుడి వలె వాళ్ళను ఎదిరించలేదు. కాబట్టి అసమర్థుడనుకుంటే ఆయన వారిని జయించలేక కాదు. విద్యా, వంశోన్నతి, ధనాదులతో లోకాన్ని పలురీతుల బాధపెట్టే దుష్టరాజులను సైన్యాలతో కూడా యుద్ధంలో సంహరించడానికే ఆ సభలో కౌరవుల దుర్భాషలకు కోపించలేదు. బాధలతో కష్టపెట్టే దుష్టరాజుల్ని సైన్యాలతో కూడా సంహరించటం కోసమే ఆ సమయంలో కౌరవులు అన్న చెడ్డ మాటలకు ఏమాత్రం కోపించలేదు శ్రీకృష్ణుడు. జననం బందుటలేని ఈశ్వరుడు తా జన్మించుటెల్లన్ విరోధి నిరాసార్థము వీత కర్ముడగునద్దేవుండు కర్మ ప్రవర్తనుడౌటెల్ల చరాచర ప్రకట భూత శ్రేణులన్ కర్మవర్తనులంజేయదలంచి కాక కలవే దైత్యారి కింకర్మముల్. పుట్టుకే లేని ఆ పరమేశ్వరుడు ధర్మ విరోధులను నాశనం చేయటం కోసం మాత్రమే జన్మించాడు. అలాంటి కర్మబంధాలు లేని ఆయన సంధ్యావందనాది కర్తవ్యాలను చేయటం, చరాచరాలుగా జన్మించిన సర్వ ప్రాణి సమూహాలను తమకు స్వవిహితమైన కర్మలలో ప్రవర్తింపచేయటానికే గాని మరెందుకునూ కాదు. రాక్షస సంహర్త ఆ స్వామికి కర్తవ్య కర్మలు అసలున్నాయా? జై కృష్ణ.